మన నాలుకలతో మనం ఏమీ సాధించలేం. నోటి మాటలు దయచేసి మనకు న్యాయం జరిగించవు. మనం మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. మనం మాట్లాడామనుకోండి దేవుడు మౌనంగా ఉంటాడు. నువ్వు యుద్ధం చేస్తే ఆయన సైలెంట్గా ఉంటాడు. నువ్వు మౌనంగా సైలెంట్గా ఉంటే ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీతో యుద్ధం చేసే వారితో నేను యుద్ధం చేస్తా అన్నాడు. నువ్వు యుద్ధం చేయకు. నీ పగవాడికి నేను పగవాడిగా ఉంటా, నువ్వు మాత్రం పగవాడినిగా ఉండకు. నాలుకతో ఎంత పడితే అంత మాట్లాడద్దు. ఏది పడుతుంది మాట్లాడద్దు. శక్తికి మించి మాట్లాడద్దు, భక్తికి మించి మాట్లాడద్దు, సత్యానికి మించి మాట్లాడద్దు. మనం ఎన్నడూ కూడా దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. దేవుడు ఉన్నారు, ఆయన తప్పకుండా ఆయన నమ్మిన వారికి సహాయం చేస్తాడు. నాలుకలతో, మన పెదవులతో, మన బలముతో మనం ఏమీ చేయలేం. ఆయన మాట మీదనే మనం ఆధారపడి నడుచుకోవాలి.